మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పగిడాల మండలంలో ఆయన తిరుగులేని నాయకుడు. నిలుపోటలను ప్రభావితం చేసే సత్తా తన సొంతం. పుల్యాల నాగిరెడ్డి. ఈ రాజకీయ అరంగేట్రం అన్నది ఎప్పుడు ఏ పార్టీ నుంచి ఏ విధంగా సాగిందండి అసలు? నా రాజకీయ అరంగేట్రం అంటే చెప్పాలంటే నాకు జెడ్పీటీసీగా మీరు చేసిన అభివృద్ధి ఏంటంటే అసలు? మా మండలం మొత్తం కూడా ఏ విధమైనటువంటి అవకాశాలు లేనటువంటి. ఓకే, మీ భార్య ఎంపీపీగా పనిచేశారండి. అవును. ఆ ఎన్నికలు కూడా చాలా ఉత్కంఠభరితంగా జరిగాయంటుంటారు. 88లో నాన్నగారి ఎలక్షన్ తర్వాత మా కుటుంబానికి పగిడ్యాల మండల వ్యాప్తంగా పుల్యాల కుటుంబం అంటేనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందండి. మేము వచ్చేప్పుడు చూసాం, ఇప్పుడు బస్ షెల్టర్లు కావచ్చు, ఈ హాస్పిటల్ కావచ్చు, ఇవన్నిటి కూడా మీరు మీ స్థలాన్ని దానం చేశారంటుంటారు. ఇది వాస్తవమేనండి? ఆ యొక్క నేపథ్యంలో ఆయన పేద ప్రజలకు ఖచ్చితంగా నా వంతు ఏదో చేయాలి మా గ్రామానికి అని చెప్పేసి ఒక తలంపుతో ఈరోజు జీవితంలో మిమ్మల్ని తీవ్రంగా కలిచివేసిన ఘటనలు కావచ్చు, మిమ్మల్ని తీవ్రంగా బాధించిన ఘటనలు కావచ్చు, ఏవండి అవి? ఒకటే అండి, 2022 సంవత్సరం నా కుమారుడు మరణించడం అనేటువంటిది ఇంకా మా కుటుంబంలో మేము లేమనేటువంటి ఒక పరిస్థితికి వచ్చేసాం. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో మీ పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉండవు? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మా యువ నాయకుడు సిద్ధార్థ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా పుల్యాల నాగిరెడ్డి అనే నాయకుడు ఒక అహంకారి అనే వాదన ఉందండి. దీనిపై మీరేమండి? ఒక అహంకారం అంటే ఖచ్చితంగా దుష్టశక్తులకు మాత్రం అహంకారమే అండి. పగిడ్యాల జెడ్పీటీసీగా మీ భార్య హయాంలో మీరు చేపట్టిన అభివృద్ధి ఏంటంటే అసలు? మా ఒక చిన్న ఈ గ్రామానికి ఒక ఇండోర్ స్టేడియం దాదాపు 1,30,00,000 పెట్టి ఒక ఇండోర్ స్టేడియం అనేటువంటిది శాబ్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారితో మీకున్న సాన్నిధ్యంతోనే ఈ ఇండోర్ స్టేడియం వచ్చిందని చెప్పొచ్చు. తప్పకుండా సిద్ధార్థతో మాకున్నటువంటి సాన్నిహిత్యము, అతను మా మండల వాసి అవడము. పుల్యాల నాగిరెడ్డి అనే నాయకుడు మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడున్నటువంటి సందర్భాల్లో వాస్తవంగా తప్పకుండా